హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మెహందీ డిజైన్ అనేది చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే ఒక మెయిన్ థీమ్ అండి. అప్పట్లో గోరింటాకు పెట్టుకునే వాళ్ళందరూ. బట్ ఇప్పుడు ట్రెండ్ మారింది కదండీ! మెహందీ డిజైన్సే పెట్టుకుంటున్నారు. మెహందీ అప్లై చేయడం అనేది ఒక ఆర్ట్ అండి. కానీ కొంచెం కష్టపడితే చాలా ఈజీగానే వచ్చేస్తుంది. ఈరోజు మా పక్కింటి అమ్మాయి మెహందీ పెట్టక్క నాకు రేపు బర్త్‌డే ఉంది. పెట్టు అని మార్నింగ్ నుంచి అడుగుతుంది. బట్ నేనే ఖాళీ లేక తర్వాత పెడతా లేరా అని చెప్పి ఇప్పుడు పెడుతున్నాను. మెహందీ అనేది ఏదైనా స్పెషల్ ఈవెంట్ ఉంటేనే పెట్టుకోవాలని ఏం లేదండి. ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. ఎలాగో మెహందీ పెడుతున్నాను కదా అని వీడియో తీసుకున్నాను. బయట క్లయింట్స్‌కి పెట్టేటప్పుడు ఏంటంటే వాళ్ళంత కోఆపరేట్ చేయరండి. మనకి వీడియో తీయడానికి కూడా టైం సరిపోదు. సో, అందుకని బయట క్లయింట్స్ దగ్గర వీడియో తీయడం చాలా తక్కువ. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెహందీ డిజైన్స్ ఉంటాయండి. లైక్ అరబిక్, కఫీఫ్, రాజస్థానీ, బ్రైడల్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళు లాంటి పెద్ద ఈవెంట్ కాదు కాబట్టి హెవీగా ఏం పెట్టట్లేదు. బ్రైడల్ డిజైన్స్ వచ్చేసరికి గ్రూము, బ్రైడు, డోలు, సన్నాయి, పీకాక్స్ ఇలాంటి థీమ్స్ వస్తాయి. అరబిక్ వచ్చేసరికి అన్ని ఫ్లవర్స్, మామిడి పిందులు అలాంటి డిజైన్స్ వస్తాయి. కఫీఫ్ అనేసరికి మనకి డిజైన్ టు డిజైన్ గ్యాప్ ఉంటుందండి. ఆ డిజైన్‌కి మధ్యలో గ్యాప్ అలాంటి డిజైన్స్‌ని కఫీఫ్ డిజైన్స్ అంటారు. ఇప్పుడు తినేం చెప్పిందంటే, "అక్క నాకు సింపుల్‌గా పెట్టు. అలా అని హెవీగా కాదు. అలా అని మరీ అరబిక్ లాంటి సింపుల్ డిజైన్ కూడా కాదు" అని చెప్పింది. "మీకు తెలుసు కదా! మీరెలా పెడతారో అలా పెట్టండక్క" అని అడిగింది. నేను కూడా అలానే పెట్టాను. మనము 2 హ్యాండ్స్‌కి మెహందీ పెట్టుకున్నప్పుడు బేసిక్‌గా 2 హ్యాండ్స్‌కి మెహందీ పెట్టుకున్నప్పుడు సేమ్ ప్యాటర్న్ డిజైన్స్‌ని వేసుకోవాలండి. అలా అలా వేసుకుంటేనే చూడ్డానికి డిజైన్ లుక్ అనేది బావుంటుంది. బ్రైడల్ డిజైన్స్ అయినా, అరబిక్ డిజైన్స్ అయినా, కఫీఫ్ డిజైన్స్ అయినా ఏవైనా కూడా మనం 2 హ్యాండ్స్‌కి పెట్టుకున్నప్పుడు ఒకే ఒకేలా పెట్టుకోవాలి. అంటే సేమ్ డిజైన్స్ పెట్టుకోమని కాదు. ఒకే ప్యాటర్న్‌లో ఉన్న డిజైన్ పెట్టుకోమని అర్థం. ఒకే ప్యాటర్న్‌లో ఉన్న డిజైన్స్ పెట్టుకుంటే లుక్ అనేది బావుంటుందండి 2 హ్యాండ్స్‌కి. ఇప్పుడు మన ఇండియన్ కల్చర్‌లో ఏంటంటే ఆ మ్యారేజ్‌లో కొన్ని తంతులు జరుగుతాయి. ఆహ్, తలంబ్రాలు పోసుకోవడం అలాంటివి. ఆ టైంలో ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ సేమ్ ప్యాటర్న్ ఉన్న డిజైన్స్ వేసుకోవడం వల్ల మన హ్యాండ్స్ అనేవి చాలా బాగా అందంగా కనిపిస్తాయండి. నేను ఈ అమ్మాయికి ఈ ఈ డిజైన్ వేశాను. లాస్ట్ ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. నేను బోత్ సైడ్స్ కూడా వేశానండి. బట్ తను నాకంత కోఆపరేట్ చేయలేకపోయింది. అందుకే ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే వీడియో తీసి పెట్టాను. ఈ డిజైన్‌కి బేసిక్‌గా బయట మనం క్లయింట్స్‌కి పెడితే 500-700 రూపీస్ చార్జ్ చేయొచ్చండి. ఎందుకంటే నేను కూడా మెహందీ ఆర్టిస్ట్‌నేనండి. క్లయింట్ రిక్వైర్మెంట్ మేరకు మనం మెహందీ డిజైన్స్ వేస్తాము. బ్రైడల్ డిజైన్‌కి ఒకలాగా, అరబిక్ డిజైన్‌కి ఒకలాగా, కఫీఫ్ డిజైన్స్‌కి ఒకలాగా మన అమౌంట్ అనేది చార్జ్ చేస్తాము. ఈ టైప్ ఆఫ్ డిజైన్‌కి మాత్రం ఇలా పెడితే బోత్ సైడ్స్ 500-700 రూపీస్ ఈజీగా చార్జ్ చేయొచ్చండి. అది వర్తే. అంతకు మించి తక్కువగా ఏ మెహందీ ఆర్టిస్టు పెట్టరండి. నా డిజైను ఇలా వచ్చింది తనకి, పాపకి. నాకైతే బాగా అనిపించింది. తను కూడా "అక్క నాకు చాలా నచ్చింది. నాకు కావాలనుకున్నట్టే పెట్టారు మీరు కూడా" అని చాలా సాటిస్ఫై అయింది తను కూడా. నేను తన దగ్గర అమౌంట్ ఏం చార్జ్ చేయలేదండి. ఎందుకంటే పక్కింటి అమ్మాయే కదా! మరీ చార్జ్ చేసే అంత ఏం కాదని చార్జ్ చేయలేదు. నా డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.